మరి ఏ సంఘంలో చేరను అని మనసులో ప్రతిజ్ఞ చేసే మా సంఘంలో చేరండి. ఎవరొస్తే మనకు కాగితం రాస్తే 30 ఆయన వేరునని పెడతానన్నాడంట. లావుటాయన పొరుగుటాయన తెల్లటాయన 317 జీవో మంచిదే అని టీవీలో వాదించిన ఆయన అర్థమైంది మీకు ఎవరాయన. ఆయన ఏమన్నా తెలుసా, మా సంఘానికి 75,000 మంది సభ్యులు ఉన్నారు, మా సంఘం మీటింగ్ ముఖ్యమంత్రి కావాలన్నా. 75,000 ఉన్నారా మా సంఘానికి? టీచర్లే 80,000 మంది ఉన్నారు. రేపు బిఎస్ వస్తే మళ్ళీ 11,000 90,000 అవుతారు. 75,000 ఉన్నారన్న. నా దగ్గర పెద్ద మనిషి అంటే అన్న అంత తప్పు, ఇక వాళ్ళని అనుకోద్దు, అందరం వచ్చి పెడదామని వాళ్ళని అనుకోతారో సీఎం అని అందరూ వినిపించి ఒకటే వినిపించేదాన్ని పెట్టినాక ఏమైంది, అది నాకు ఉపయోగపడింది, నా పేరే చెప్పేది. అంటే ఏం చేసినా మనం మంచి కోసం అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఇక్కడున్న అందరూ కూడా సభ్యులుగా చేరండి. మీ పాఠశాలల్లో పనిచేసే టీచర్లతో సభ్యత్వం చేయించండి. మీ కుటుంబంలో టీచర్లు కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, గురుకులాల టీచర్స్ కానీ, కస్తూర్బా టీచర్స్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ ఉంటే సభ్యులుగా చేర్చించండి. మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో, మీ పాత కలీగ్స్ ఎవరైనా, ఇప్పటి కలీగ్స్ ఎవరైనా ఉంటే సభ్యత్వాలు చేయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. తెలుగులో గ్రాంధికంగా ఒక స్లోగన్ ఉంటుంది, మీరంతా నాకన్నా పెద్ద పంతులే, మా పెద్ద పంతులు ఇంకా యాంకరింగ్ అందరన్న మంచి కవి. నువ్వు శక్తివంతులు అయితే బ్రహ్మ కూడా నీ తర్వాత నిన్నడిగే రాస్తాడంట. ఏమన్నా మనకి మనెంబడ బలం ఉంటే ఒక 5 ఏళ్ళ నాడు కాంగ్రెస్ పార్టీ పోయినా రేపు రాష్ట్రంలో ఎంఐఎం వచ్చినా నన్ను గుర్తుపడతారు. నేను గొప్ప చెప్పుకోవడం లేదు, నా పేరు బలం అటువంటిది. పదవి లేవడం కానీ పేరు బలం బాగుంది. ఎమ్మెల్సీ రాలేమో కానీ పేరు బలం మాత్రం బాగుంది. ఎంఐఎం అక్బరుద్దీన్ సార్ ఫోన్ చేసినా హర్షభాయ్ వేరేరావు బాబు అంటాడు. రేపు ఆయన ముఖ్యమంత్రి అయినా నేను నేర్గలుగుతా, బీజేపీ ముఖ్యమంత్రి అయినా నేర్గలుగుతా, కమ్యూనిస్టు చాలా వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయినా నేర్గలుగుతా. ఇంకా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే ఇక సంబంధం అవసరమే లేదు. కాబట్టి హర్షవర్ధన్ రెడ్డి అనే పిఆర్టీ తెలంగాణ సంఘం భవిష్యత్తులో కూడా బలంగా ఉండాలంటే సభ్యత్వం అవసరమని మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు భక్తి నిలబడ్డాలని చెప్పింది. సంతృప్తిగా ఉంది. ఉండగా ఎవరికైనా ఎక్కడ మీద ఫోన్ ఎక్కడ మహబూబ్ నగర్ వాడు నా ఫోటో చూసి గ్రూప్లలో నాకు ఫోన్ చేసి, సార్ మీ పిఆర్టీ సంఘంలో నేను సభ్యులుగా చేస్తా, నాకు ఎవరికో ఒక నెంబర్ ఇవ్వమంటే నేను మెంబర్స్ నెంబర్ ఇచ్చిన, వాడు ఆన్లైన్లో 2 నెంబర్లు పెట్టి సభ్యత్వం ఇచ్చిండు. 50 మందిని ఈరోజు రాత్రి వరకు టార్గెట్ పెట్టుకుని నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా ఏ జిల్లాలో ఒక్కొక్క టీటీసీ బ్యాచ్మెంట్స్, బిఎడ్ బ్యాచ్మెంట్స్, ఓల్డ్ కలీగ్స్, న్యూ కలీగ్స్, బస్సులలో టీచర్లను నేను 50 మందిని రాత్రి వరకు చేపిస్తా సార్ అని కంకణం కట్టుకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకోసం ఇంతగా శ్రమిస్తున్నాం. మీకు డౌట్ రావచ్చు, నీకేం సార్ రేవంత్ రెడ్డి బాగా క్లోజ్ అంట, మా అందరూ చెప్తాడు. నీకే చెప్తుంటాడు హర్షద్ బాగా క్లోజ్ అని. రేవంత్ రెడ్డి క్లోజు మూడో బాగానే మాట్లాడుతావు, చురుగ్గా ఉన్నావు, చొచ్చుకుపోతావు, నీ ఎంబడి మంచోడు కదా. ఏం కూడా అక్కడ మనుషులు అన్ని చెప్పడానికి, సర్ది చెప్పడానికి పెద్ద మనిషి జీవో చెప్తాడు. ఇక నీకేమైంది సార్ మేము సభ్యత్వాలు చేయాలని మీకు డౌట్ వస్తుంది. కానీ ఎవరైనా ఎంత ఆత్మీయుడైనా, ఎంత క్లోజ్ ఉన్నా ఎంత బలగం చూస్తారు. చూడాలా చెప్పండి, బలగం చూస్తారు. అందులో మళ్ళీ పోయిపోయి నాకు మన 2 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు నా పేరు చెప్పాడు. ఎమ్మెల్సీల పేర్లు వాళ్ళ పేర్లు చెప్పి నా వరకు వచ్చేసరికి మా హర్షవర్ధన్ అన్నాడు. ఇంక పేరుతో గిరాకీ పెరిగింది నాకు. ఇంకా మరుసటి రోజు ఫోన్లే పోదు సార్, ఇక రేవంత్ రెడ్డి బాగా తెలుసని నిన్ను కానీ ఇక నిజంగానే చూసినాం సార్, నాకు ఈ పని ఉంది, నాకు గిరాకీ ఫుల్ పెరిగింది. కానీ నేను నిజంగా ఎక్కడ సంతోషపడుతున్నా అంటే నా పేరు పెంచడం నాకు పెద్ద తృప్తిని ఇవ్వలేదు. వీళ్ళని తెలుసు అంటారా నాకు సత్యనారాయణ